అమ్మవారు ఏవైతే తనకి ఇష్టమని చెప్పిందో అవన్నీ ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేటటువంటివే తప్ప మరోటి ఏమాత్రము కాదు. ఆవు పాలు ఉన్నాయి, ఆవు పెరుగుంది, ఆవు నెయ్యి ఉంది, అలాగే అమ్మవారికి చెరకు రసం కూడా చాలా చాలా ఇష్టము. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూడండి, ఖచ్చితంగా పంచామృతంలోని వస్తువులే అవుతున్నాయి కదా. అంచేత ఈ పంచ అమృతాలు 5 కలిస్తే అది అమృతము. మృతి లేకుండా చేసేది వ్యక్తికి ముసలితనం అలాగే మరణము అనేది రాకుండా చేస్తుంది. కాబట్టి అమ్మవారు ఆయుష్యాన్ని కూడా ఇస్తుంది అనే యథార్థాన్ని గుర్తుంచుకోవచ్చు లక్ష్మీ అర్చనని చేస్తూ ఉంటే. మరో విశేషం ఏంటంటే స్త్రీలందరూ కూడా పుష్పాలని ధరించాలనే యథార్థాన్ని లక్ష్మీదేవి తెలియజేస్తుంది. ఎందుకని? పుష్పాలకి సువాసన ఉంటుంది. ఆ సువాసన కారణంగా లోపల ఏ ఈపెలు పేలు మొదలైనటువంటి క్రిములు కీటకాలు లాంటివైతే ఎప్పటి నుంచో ఉన్నాయో అవన్నీ కూడా దుర్వాసననే ఇష్టపడతాయి. కాబట్టి ఇది సువాసనని కలిగిస్తుంది. కాబట్టి పుష్పాల ఆ మాల ఆ కారణంగా అవి తొలగిపోతాయి. ప్రత్యేకంగా మీ తల్లండా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇది వాడండి అది వాడండి అట్లాంటి బాధ ఉండదు. అమ్మవారు స్త్రీ పక్షపాతిని కాబట్టి లక్ష్మీదేవి స్పష్టంగా తన జాతి స్త్రీలందరూ కూడా ఏ విధంగా ఉంటే ఆరోగ్యవంతంగా భర్తకి ఇష్టురాళ్ళుగా ఉంటారో ఆ పద్ధతిని అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనేటటువంటి రోజున మనకి తెలియజేస్తుంది. అమ్మాయి కాళ్ళకి చక్కగా పసుపు పూసుకోవే, చక్కగా అలా మడమల దగ్గర అలా ఎర్రనైనటువంటి ప్రత్యేకమైన ఒక గీత గీసుకున్నట్లయితే చూడ్డానికి అందంగా ఉంటుంది, నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తావని చెప్తూ చిట్ట చివరి మాటగా ఇంకోటి చెప్తుంది ఆవిడ. పసుపుని అంటే ఎక్కడో అంగడిలో కన్నా పసుపు మాత్రం కాదు, అది నిలవండడం కోసం అవి ఇవి కలుపుతారు దాంట్లో రసాయన పదార్థాలు. అలా కాకుండా పసుపు కొమ్ములనే తెచ్చుకుని కానీ మనం కొట్టించుకున్నట్లయితే ఆ పసుపుని అలా చేతులకి రాసుకుని అరచేతులకి దూదుగ్గా కానీ ముఖానికి రాసుకుంటే కొన్నాళ్ళకి ముఖంలో ఉండేటటువంటి జిడ్డుతనం, ముఖం మీద ఉండేటటువంటి పొక్కులు కానీ మరోటి కానీ అవన్నీ పోయి స్వచ్ఛంగా చక్కగా అందంగా కనిపిస్తారు అని ఇన్ని విధాలైనటువంటి విశేషాలని అమ్మవారు తెలియజేస్తుంది. కాబట్టి అమ్మవారి అర్చన ముఖ్యం తప్ప అమ్మవారి పేరిట బంగారాన్ని కొనుక్కుని అబ్బో అంత వచ్చేస్తుంది బంగారం అని వెర్రి చూపులు చూస్తూ తీరా ఏం రాలేదేమిటి అన్నప్పుడు వెర్రి చూపులు చూస్తూ ఈ అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ పండుగని చేసేసుకుని నువ్వో చాలా వస్తుందని అనుకుంటూ ఉండడం ఏమాత్రమూ సరి కాదు. కాబట్టి ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా లక్ష్మీ అర్చనలు ఆ రోజున చేసుకోండి. ఈ వస్తువులన్నిటితోటి లక్ష్మీ అష్టోత్తరం లేదా అవకాశం ఉంటే లక్ష్మీ సహస్రం చదువుతూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని మాత్రం మర్చిపోకుండా చదివి తీరాలి. అలా చేసుకున్నట్లయితే అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ మీకు సంపూర్ణమైనటువంటి అమ్మవారు ఇచ్చే సంపదలు అక్షయంగా వచ్చి తీరుతాయని ఆ తల్లిని ఒకసారి ప్రార్థిస్తూ